హలో హాయ్ అందరికీ, మీ బిగ్ బాస్ బుజ్జాక వచ్చేసిందండి. ఈరోజు మన వైల్డ్ ఎంట్రీతో దద్దరిల్లిపోయిందండి. నామినేషన్లో అయితే ఇంకా రోహిణి అయితే యష్మి మీద పడిపోయిందండి. నువ్వు నబీల్ పృథ్వీకి బిగ్ బాస్ గేమ్ పెడితే అది నువ్వు సంచాలక్ కదా చెప్పాల్సింది. నువ్వెందుకు అంత చేస్తున్నావు, నువ్వెందుకు ఏడ్చావు అంటే నబీల్ అవ్వద్దనా నీ ప్లాను? అంటే పృథ్వీ అయితే నీకు ఓకేనా? ఎంతసేపు నీ క్లాన్ మీ ముగ్గురు టీం తప్ప నాకు ఎక్కడా నువ్వు విడిగా కనబడట్లేదు, విడిగా ఆడినట్టే నాకు దాఖలాలు ఇవ్వని చెప్పేసి మన రోహిణి అయితే ఫుల్గా ఎచ్చిపడేసిందండి. ఇంకా యష్మికి సౌండ్ ఉన్నా కూడా ఏదో కవరప్ అయితే చేస్తుంది. నాకైతే కవరప్ అయితే నచ్చలేదు. ఫుల్గా ఇచ్చుకుందండి రోహిణి అయితే. సూపర్గా అనిపించింది నాకు ఆమె ఓటింగ్ అయితే. నెక్స్ట్ ఇంకా మాటలే లేవు, ఏదో కవరప్ చేయడానికి చూసింది కానీ ఆమెడికి అంత రాలేదండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఈ రోహిణి ఇంకా ఇంతేనని చెప్పేసి ఇంకా తర్వాత వచ్చేసి నామినేట్ అయితే విష్ణుకి వేసేసిందండి. అదే సేమ్ ప్రాబ్లం అండి. విష్ణు నువ్వైతే ఆట ఆడట్లేదు, నువ్వు ఆట ఆడటానికే రాలేదు. ఇంకా నువ్వేంటంటే కూర్చొని చిల్ అవ్వడానికి, టైం పాస్ అవ్వడానికి, ఏదో టైం పాస్ అవ్వడానికి ఉంటున్నావు అంటే ఉంటున్నావు అంటూ వచ్చావు నువ్వు హౌస్లోకి. నువ్వు అలాగే మూవ్ అవుతున్నావు కానీ నీ గేమ్ కనబడట్లా, నీ ఏమీ కనబడట్లేదు అని చెప్పేసి రోహిణి అయితే ఫుల్గా ఇచ్చుకుందండి. ఇంకా రోహిణికి కూడా సమాధానం చెప్పింది, కొంచెం అంటున్నట్టు సమాధానం అయితే చెప్పింది. నేను పృథ్వీతో ఉంటే మీకేంటి ప్రాబ్లం, నా ఆట నేను ఆడుతున్నాను, నేనైతే పెడుతున్నాను ఫుల్గా, మీకు కనిపించకపోతే నా ప్రాబ్లం కాదండి. తర్వాత హాట్గా గంగవ్వ అయితే వచ్చేసిందండి. ఇంకా విష్ణుప్రియకైతే ఇచ్చుకుందండి. నీ కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి కదా, నువ్వు ఆడగలవు కదా, నువ్వు వయసులో ఉన్న ఆడపిల్లవే కదా, నీకు ఎందుకు ఆడడం రావట్లేదు, నువ్వెందుకు వచ్చావు హౌస్లోకి, నువ్వు ఇలా చేస్తున్నావు కదా అని చెప్పేసి ఫుల్గా ఒక పెద్దవాళ్ళు మనతో ఎట్లా మాట్లాడతారో అట్లా అయితే మాట్లాడిందండి గంగవ్వ అయితే. మటుకి నాకు సూపర్ అనిపించింది అక్కడ. ఇంకా అవినాష్ నామినేట్ అయితేనండి నాకు ఇంకా వేరే లెవెల్ 101% కొట్టి పడేశాడు. ఇంకంతే. ఇంకా పృథ్వీ జోలికి వెళ్ళాడండి. ఇప్పుడు దాకా హౌస్లో పృథ్వీ జోలికి ఎవరు వెళ్ళలేదు, బట్ అవినాష్ వెళ్ళాడండి. ఏం చేయడానికి వచ్చావు నువ్వు హౌస్లోకి, నువ్వేం చేస్తున్నావు, ఒక గేమేనా, ఇంకేమీ నీకు కనిపించట్లేదంటే ఇంకేం చేయమంటావు అని చెప్పేసి రివర్స్ అడుగుతాడండి మన పృథ్వీ. ఏం చేయడానికి వచ్చావేంటి, నువ్వు కప్పు ఓన్లీ ఆడేసి కప్పు గెలుస్తానికే వచ్చావా అని చెప్పేసి అనేసరికి అవును ఆడడానికే వచ్చానైతే ఆడు గెలు అని చెప్పేసి ఒక రకంగా స్టైల్ అయితే చూపిస్తాడండి అవినాష్. నాకైతే అది నచ్చింది, మీరు కూడా చూస్తారు ఇవాళ ఎపిసోడ్లో. తర్వాత యష్మి మీదండి, నువ్వు మణికంఠకి టేస్టీ తేజ ఓటింగ్ చేస్తుంటే నువ్వు చప్పట్లు ఎందుకు కొట్టావు, అసలు మణికంఠ అంటే నీకు ఎందుకు నచ్చదు, నీకు ఎందుకు పడదు, ప్రతి దాంట్లో మణికంఠని నువ్వెందుకు తీసుకొస్తున్నావు అని చెప్పేసి యష్మిని అయితే ఇచ్చి పడేశాడండి అవినాష్. ఇంకా నాకైతే నబీల్ కూడా నామినేషన్లో నబీల్ గెలిస్తే కూడా నువ్వు ఓర్వలేకపోయావు. నీకు పృథ్వీ వేరే, నబీల్ వేరేనా, నీకు చీఫ్ ఎవరైతే ఏమైంది, హౌస్ కరెక్ట్గా ఉండడమే కదా నీకు కావాల్సిందని చెప్పాడండి. ఇంకా మన మణికంఠ షాక్ అయ్యాడండి, ఇది ఎప్పుడు జరిగిందని చెప్పేసి షాక్గా మనకైతే ఎక్స్ప్రెషన్ ఒకటి ఇస్తాడండి. ఇదండి హాట్ టాపిక్ అయితే ఇవాళ అయితే బాగా జరిగిందండి. ఈ ఓటింగ్ అందరిలో వీళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళకి బిగ్ బాస్ అయితే చెప్తాడండి, ఇద్దరైతే మెయిన్ వాళ్ళని తీసిపడేసేయండి అని చెప్పేసి చెప్తాడండి. అంతేనండి, ఈరోజు అయితే హాట్ టాపిక్ చూడండి. ఫుల్ ఎపిసోడ్ అయితే బిగ్ బాస్లోకి వెళ్ళి ఈరోజు అయితే ఇంతేనండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇంకా థ్యాంక్ యూ అండి, బాయ్.